On behalf of the Home Minister, the Minister for Municipal Administration to move the Khammam Police Bill. Speaker, sir, on behalf of the Home Minister, I beg to move that the Khammam Metropolitan Area Police Bill 2016 be taken into consideration. Motion moved. Now discussion on consideration of the bill. Speaker, sir, ఇదే సెషన్లో కొద్ది రోజుల కిందట మనం నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, సిద్దిపేట కమిషనరేట్ల విషయంలో సవివరంగా ఆ బిల్లుల విషయంలో చర్చించడం జరిగింది స్పీకర్ సార్. కాబట్టి తమరిని నేను విజ్ఞప్తి చేసేది స్పీకర్ సార్, దట్ సిన్స్ ద డిస్కషన్ హెస్ టేకెన్ ప్లేస్ ఎట్ లెంత్ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పేసి నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను మంత్రి గారు చర్చ చెప్పట్లేదు సార్. ఒక చిన్న మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఓకే ఆల్రెడీ ఇంతకుముందు కమిషనరేట్ల మీద చర్చ అయింది. అయితే మా ఉన్న ఒక ఖమ్మం జిల్లా గతంలో వైశాల్యంలో పెద్దది, ఇప్పుడు 2 జిల్లాలని 2 ఎస్పీలు ఉన్నారు, తీసుకొస్తున్నారు, సంతోషమే. అయితే దీని రేడియేషన్లో మీరు ఒక రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల ఇటు మదర్లో ఎర్రుపాలెం ఖమ్మానికి దూరంగా ఉంది, మా సత్తుపల్లిలో పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి టౌన్ ఈ 3 ఈ డిస్టెన్స్లో రాట్లా. అది ఒకటి క్లారిఫై చేస్తే చాలు దానికోసమే. ఎందుకంటే జిల్లా మొత్తాన్ని కమిషనరేట్ పరిధిలోకి తీసుకొస్తే ఇబ్బంది లేదు, కానీ అట్లా కాకుండా మీరు డిస్టెన్స్ పెట్టి మాకు ఇబ్బంది కనుక జరిగితే ఇంకొక ఎస్పీని వేయాల్సి వస్తుంది మాకు. అందుకు మళ్ళా అది వేరే జిల్లాలో కలిపితే కలెక్టర్ ఒకళ్ళు అవుతారు, ఎస్పీ ఒకళ్ళు అవుతారు. అందుకనే ఖమ్మం జిల్లా కలెక్టరేట్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కమిషనరేట్ పరిధిలోకి తీసుకొస్తేనే బాగుంటుంది. లేకపోతే కొన్ని మండలాలు 3-4 మండలాలు నెగ్లెక్ట్ అయితే ఇబ్బందులు. ఎందుకంటే ఇప్పుడు ఎస్పీ గారు అన్యాయం చేస్తే మేము డిఐజీ గారికి చెప్పేదానికోసం ఉంది, అక్కడ ఏదైనా జరిగి చెప్పే, కానీ ఇప్పుడు అవన్నీ లేకుండా ఇవన్నీ కమిషనరేట్ చేస్తున్నాం. కానీ మళ్ళీ ఇది డిస్టెన్స్లో మళ్ళీ జరిగితే మళ్ళీ మాకు కొన్ని మండలాలు నెగ్లెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక్క పాయింట్కి క్లారిఫై చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం. సంపత్ గారు మాట్లాడుతానన్నాడు కాబట్టి అవకాశం వస్తుంది. అధ్యక్ష క్రిందటి 3-4 రోజుల క్రితం జరిగినటువంటి చర్చలో కూడా కొన్ని కమిషనరేట్లు ఏర్పాటు చేసిన మాట వాస్తవం. కానీ ఆ రోజు కొత్త కమిషనరేట్లు ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి, ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు, పారామీటర్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటి, లేకపోతే ఏ ఉద్దేశంతో కొత్త కమిషనరేట్లు ఏర్పాటు చేస్తున్నారనే దాని మీద ఆ రోజు క్లారిటీ లేదు కనుక ఒకసారి గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా కన్సర్న్ ఒకటి. రెండోది ఆల్రెడీ నిజామాబాదు, రామగుండము ఆ రోజు చర్చలో కమిషనరేట్ల ఆవశ్యకత ఏమిటి అనే దాని మీద చర్చ జరగలేదు అధ్యక్ష. ఫర్ క్లియరింగ్ మెంటల్ బ్లాక్స్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఇట్స్ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఒకటి దాంతోపాటు మీకుండవు ఎందుకుంటే మీకు సుఖంగా ఉన్నారు, అవతల ఉన్నారు, హాయిగా ఉన్నారు, హ్యాపీగా. అయితే అధ్యక్ష కొత్తగా ఏర్పడే కమిషనరేట్లో ఒక అనుమానం, ఇంతకు ముందు ఉన్నటువంటి ఎస్పీకి ఉన్నటువంటి బిల్లు పాస్ చేసుకోవడంలో 2 మాటలు చెప్తే కూడా తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంత అభద్రతా భావం? వాట్ ఈస్ దిస్ సార్? హౌస్ లో ఆర్డర్లో పెట్టండి సార్. బిల్లు గురించి మాట్లాడితే కూడా ఈ టైంకి అయిపోయేది. అయితే అధ్యక్ష 144 సెక్షన్ విధించడానికి ఏదైతే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఏవైతే అధికారాలు ఉంటాయో ఆ అధికారాలు ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కమిషనరేట్లో నియమింపబడే కమిషనర్కు లేవు అనేటువంటి ఆలోచననో, ఆందోళన, అనుమానమో ఆయా ప్రాంతాల్లో ఉంది. అది మా దృష్టికి వచ్చింది కనుక అది నివృత్తి చేయవలసిందిగా సంబంధిత మంత్రి లేడు, అధికారులతో తీసుకొని ఎవరైతే రెస్పాండ్ అవుతారో వారు ఇచ్చినా ఓకే. దాంతోపాటు గైడ్లైన్స్, పారామీటర్స్ చెప్తే మంచిది. ఇంకొకటి అధ్యక్ష, తీసుకుంటున్నారు మంచిదే, ఇదేనా ఎందుక రాష్ట్ర మర్యాద పోగొడతారు? ఎందుకు ఇది? శాసనసభ ఒక బిల్లు, ఇంపార్టెంట్ బిల్లు మీద చర్చ జరుగుతుంటే వాట్ ఈస్ దిస్ అధ్యక్ష? ఇస్ దేర్ ఎనీ మీనింగ్ అధ్యక్ష? దిస్ ఇస్ ద వే టు రన్ ద షో, దిస్ ఇస్ ద వే టు రన్ ద హౌస్. ప్లీజ్ సైలెన్స్. సంపత్ గారు ఏబిసిడి తెలియని XYZ సైలెన్స్. మీరు మాట్లాడాల్సిన సబ్జెక్ట్ అధ్యక్ష. ఇఫ్ యు గో త్రూ ద ఫైనాన్షియల్ మెమోరాండం ఆల్సో మన గవర్నమెంట్ మీద బర్డన్ పడతా ఉంది, ఇబ్బంది ఉంది. అయినప్పటికీ చేస్తున్నారు. ఎస్, ఇఫ్ ఇట్ ఇస్ ఎ పాజిటివ్ ఇండికేషన్ డెఫినెట్లీ విల్ గో త్రూ, నో ఇష్యూ. కాకపోతే దానికే క్లారిటీ ఇవ్వండి అంటున్నాం. దానికి ఇవ్వలేక ఏదో మాట్లాడితే కాదు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష
ఖమ్మం తీసుకున్నారు, రామగుండం తీసుకున్నారు, నిజామాబాద్ తీసుకున్నారు, సిద్దిపేట తీసుకున్నారు. వై నాట్ మహబూబ్ నగర్, వై నాట్ నల్గొండ? మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు మీకు అక్కడే దృష్టి ఎందుకుంది? ఇది ఎందుకు కాదు అనేదానికి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కనుక అధ్యక్ష, నేను అడగడంలో ప్రజలకు ఈ విషయానికి సంబంధం ఉన్నటువంటి బిల్లు. అజయ్ గారు, అధ్యక్ష గతంలో ఇదే సెషన్లో 4 కమిషనరేట్లకు సంబంధించిన బిల్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఇంతకుముందు గతంలో ఆర్డినెన్స్ ద్వారా ఆ కమిషనరేట్ ఏర్పాటు అయినప్పుడు నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టికి ఖమ్మం కమిషనరేట్ని ఏర్పాటు చేయాలి, అన్ని కార్పొరేషన్లని ఏర్పాటు చేసినప్పుడు ఖమ్మం కమిషనరేట్ని ఎందుకు ఏర్పాటు చేయట్లేదని చెప్పి అడిగినప్పుడు వారు గ్యారంటీగా దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది. అధ్యక్ష దయచేసి నేను కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, మినిస్టర్ గారు, నేను కేసీఆర్ గారికి ధన్యవాదాలు. మినిస్టర్ గారు, స్పీకర్ సార్, ప్లీజ్ సైలెన్స్. స్పీకర్ సార్, భట్టి గారు కూర్చోండి. మినిస్టర్ రిప్లైస్. స్పీకర్ సార్, గౌరవనీయులు మన ఈ ఖమ్మం పోలీస్ కమిషనరేట్ అనే అంశం పైన గౌరవనీయులు మున్సిపల్ శాసనసభ్యులు వెంకట వీరయ్య గారు మాట్లాడారు. వారి నియోజకవర్గంలోని కొన్ని మండలాలు మరి కమిషనరేట్ పరిధిలో ఉన్నాయా లేవని ప్రస్తావించారు. ఆ విషయంలో అధ్యక్ష వారికి మరి స్పష్టతనిస్తూ ప్రస్తుత ఖమ్మం జిల్లా ఏదైతే ఉన్నదో ఆ ఖమ్మం జిల్లా మొత్తం కూడా మరి ఈ కమిషనరేట్ పరిధిలో ఉండబోతుందనే విషయాన్ని వారికి తెలియజేస్తూ, అదే రకంగా గౌరవ సభ్యులు సంపత్ గారు మాట్లాడుతూ మరి గతంలోనే వారు ఈ ఇతర పోలీస్ కమిషనరేట్ల విషయంలో సిద్దిపేట కానీ, నిజామాబాద్ కానీ, రామగుండం కానీ ఇవన్నీ చర్చకు వచ్చినప్పుడు మరి వారు లేవనెత్తిన అంశాలను అప్పుడే గౌరవ హోంశాఖ మంత్రులు సావధానంగా సమాధానం ఇచ్చారు. అధ్యక్ష, ఈరోజు వారికి త్రివేంద్రంలో వారికి మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల హోంమంత్రుల సమావేశం ఉండడం వల్ల వారు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. వారి స్థానంలో అందుకే ఈ బిల్లును ప్రతిపాదించే క్రమంలో మీరు లేవనెత్తిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా ఆ రోజు సావధానంగా సమాధానం ఇచ్చింది. కాబట్టి మళ్ళీ కొత్తగా అభ్యంతరాలు కానీ ఇంకోటి కానీ లేకుండా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్టయితే బాగుంటుందని, అదే రకంగా గౌరవ శాసనసభ్యులు అజయ్ కుమార్ గారు ఏదైతే చెప్పారో వారి అభ్యర్థన మేరకే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తప్పకుండా సభ మొత్తం కూడా ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. The question is that the Khammam Metropolitan Area Police Bill 2016 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 11. Clauses 1 enacting formula and title, and they are before the House. The question is that those who are for clauses 2 to 11, clause 1 enacting formula and title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 11, clause 1 enacting formula and title do stand part of the bill. I shall now request the minister to move the motion for passing the bill. Speaker sir, I beg that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed.